కోనసీమ జిల్లా ఇరుసుమండలోని బ్లోఅవుట్ తీవ్రత కాస్తంత తగ్గింది. నిన్న 20 మీటర్ల వరకు ఎగిసిపడిన అగ్నికిలలు ఇవాళ 10 మీటర్లకు తగ్గాయి. అయితే పూర్తి స్థాయిలో అదుపు చేసే పరిస్థితికి అయితే ఇంకా రాలేదు. ఇక ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. శ్రీహరి నేతృత్వంలోని బృందం వివరాలను అడిగి తెలుసుకుంది. మరోవైపు బ్లోఅవుట్ పై నీళ్లను నిరంతరాయంగా చల్లుతున్నారు. అగ్నికీలలకు 600 వరకు కొబ్బరి చెట్లు మాడి మసైపోయాయి. ఇక 3 గ్రామాలకు చెందిన 1000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెంకు చెందిన వారి యోగక్షేమాలను అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మరోవైపు కోనసీమలో చమురు కార్యకలాపాలను నిలిపివేయాలంటూ కొందరు రైతులు కలెక్టరేట్ దగ్గర నిరసనకు దిగారు. ఇక ప్రస్తుతం ఇరుసుమండ దగ్గర బ్లోఅవుట్ కొద్దిమేర ఉధృతి తగ్గినట్టుగా తెలుస్తోంది. 20 మీటర్ల నుంచి 10 మీటర్లకు అయితే నిరంతరాయం నీళ్లు చల్లుతూనే ఉన్నారు. ఇక సహాయక చర్యలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. అక్కడ సమీప గ్రామాలకు ప్రజలను తరలించిన పునరావాస కేంద్రాల్లో కూడా తాజా పరిస్థితిని రాజాబాబుని అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, విజయ చంద్రిక, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలోని ఓఎన్జీసీ ఇక్కడ వెల్లలో ఇప్పటికీ కూడా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. అంటే నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఇరుసుమండ ఓఎన్జీసీ వెల్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే నిన్న భారీ స్థాయిలో భారీ శబ్దాలతో అగ్నికీలలు ఎగసిపడేవి. ప్రస్తుతం అయితే కాస్త తగ్గుముఖం పట్టాయి. అంటే ప్రస్తుతం 20 మీటర్ల ఎత్తులో అగ్నికీలలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం కూడా ఈ సంఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చిన బృందం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షించడం జరిగింది. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రతినిధి శ్రీహరి నేతృత్వంలో ఢిల్లీ బృందము ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించిన ప్రస్తుతం అయితే కనుక వాటర్ పంపింగ్ జరుగుతుంది. వాటర్ పంపింగ్ విధానాన్ని కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక 20 మీటర్ల వరకు ఇక్కడ అగ్నికీలలు తగ్గాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. అంటే వాటర్ అంబరెల్లా ద్వారా ఇక్కడ నిరంతరాయంగా కూడా ఏదైతే బ్లోఅవుట్లో ఉందో బ్లోఅవుట్ దగ్గర వాటర్ పంపింగ్ జరుగుతుంది. మనం విజువల్స్లో చూడవచ్చు. నిరంతరంగా కూడా ఈరోజు ఉదయం నుంచి భారీ పంపు సెట్లను తీసుకువచ్చి ఇక్కడ బ్లోఅవుట్ పైన వాటర్ పంపింగ్ చేస్తున్నారు. వాటర్ అంబరెల్లా ద్వారా పూర్తి స్థాయిలో వాటర్ పంపింగ్ చేస్తున్నారు. నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడడం, భారీ ఉష్ణోగ్రత వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించేందుకు, అదేవిధంగా పీడన స్థాయిని కూడా తగ్గించేందుకు కూడా వాటర్ అంబరెల్లా ద్వారా వాటర్ పంపింగ్ జరుగుతున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ సమీపంలోనే చెరువుల ద్వారా వాటర్ని తీసుకొని వాటర్ పంపింగ్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఈరోజు సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో కూడా దీనికి సంబంధించి సమీక్షా సమావేశం కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ బ్లోఅవుట్ ఎన్ని రోజుల్లో ఆగుతుంది, ఎప్పుడులోగా పూర్తి స్థాయిలో అదుపు చేస్తామనే విషయంపై కూడా ఈరోజు సాయంత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ బ్లోఅవుట్ నుంచి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడడంతో, అగ్నికీలలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే ఈ బ్లోఅవుట్కు సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఇరుసుమండ కావచ్చు, గుబ్బలవారిపాలెం కావచ్చు, లక్కవరం ఈ గ్రామాల్లో సుమారుగా 1000 కుటుంబాలను
సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1000 కుటుంబాలు కూడా ఇక్కడ లక్కవరము అదేవిధంగా గుబ్బలవారిపాలెంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కట్టుబట్టలతో వీళ్ళంతా కూడా నిన్న మధ్యాహ్నం బయటపడిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఓఎన్జీసీ నిపుణులు, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందము, క్రైసిస్ మేనేజ్మెంట్ బృందం కూడా ప్రస్తుతం అయితే కనుక వాటర్ అంబ్రెల్లా ద్వారా ప్రస్తుతం నిరంతరాయంగా వాటర్ పంపింగ్ చేస్తున్నారు బ్లోఅవుట్ మీద. అంటే ప్రస్తుతం ఇది 1993లో ఈ వెల్ అయితే ఏదైతే ఉందో మోరీ 5 వెల్ అంటారు. ఇది 1993లో ఓఎన్జీసీ చమురు గ్యాస్ నిక్షేపాలు వెలికితీసింది. నిక్షేపాలు పీడన స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో 2024లో అంటే గత ఏడాది డీప్ ఇండస్ట్రీస్కు ఓఎన్జీసీ లీజుకి ఇచ్చింది. ఇప్పుడు నిన్న ఇక్కడ ఏదైతే బావిలో నుంచి డ్రిల్లింగ్ చేస్తున్న నేపథ్యంలో 2700 మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్ళినప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో గ్యాసు చమురు నిక్షేపాలు బయటకు వచ్చాయి. 2500 పీడన స్థాయిలో పంపింగ్ గ్యాస్ లీక్ అయింది. ఈ నేపథ్యంలో మడ్ పంపింగ్ చేసినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. గ్యాస్ భారీగా వెగజిమ్మింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇక్కడ భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అయితే కనుక ఈ బ్లోఅవుట్ ద్వారా 100 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. డీప్ ఇండస్ట్రీస్కి సంబంధించిన మొత్తం డ్రిల్ మిషన్లు మొత్తం ఇక్కడ యంత్రాంగం పరికరాలంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. భారీ యంత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతైన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. 100 కోట్ల నష్టం వచ్చింది ఈ బ్లోఅవుట్ కారణం వల్ల. ప్రస్తుతం ఇక్కడ ఈ బావి దగ్గర ఇరువైపులా కూడా సుమారుగా 600 కొబ్బరి చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి, మాడి మసి అయిపోయాయి. ఇక్కడ వరి పంట కూడా తీవ్రంగా నష్టపోయింది. మామిడి చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రజలు, రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా రైతులు కావచ్చు, గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం ప్రస్తుతం ఇక్కడ వాటర్ అంబ్రెల్లా ద్వారా ఇక్కడ వాటర్ పంపింగ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కనుక వేడి తీవ్రతను తగ్గించేందుకే ఇప్పుడు ఆపరేషన్ ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఈ బావిలో 40,000 క్యూబిక్ మీటర్ల నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఈ పూర్తిగా ఏదైతే భూమిలో ఉన్న గ్యాస్ పూర్తిగా అగ్నికి ఆహుతైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మంటలు అదుపు చేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా మంటలు అగ్నికీలలో ఎగిసి పడితేనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మంటలను కానీ పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే పూర్తి స్థాయిలో వెల్ల ఏదైతే ఉందో ఈ వెల్లని పూర్తి స్థాయిలో కూడా మూసివేసేందుకు కూడా ప్రస్తుతం నిపుణుల బృందం అధ్యయనం చేస్తూ ఉంది. అంటే ఈ మంటలకు ఆగే పరిస్థితి లేదు కాబట్టి పూర్తి స్థాయిలో వెల్లను అదుపు చేయడం ఎలా చేయాలనే దాని మీద నిపుణుల బృందం వచ్చి ఇక్కడ స్థానిక ఓఎన్జీసీ అధికారులతో కూడా చర్చించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుసగా ఇక్కడ గ్యాస్ లీకేజ్ అవ్వడం, పంటలు నష్టపోవడం, 100 కోట్ల రూపాయలు నష్టపోవడంతో రైతన్నలు అయితే కనుక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇరుసుమండ గ్రామంతో పాటు లక్కవరం గ్రామం ప్రజలు, అదేవిధంగా గుబ్బలవారిపాలెం ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కట్టుబట్టలతోటే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కూడా గ్రామస్తులు, రైతులు కూడా కోరుతున్నారు. మరో పక్కన ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా రైతులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఈ బ్లోఅవుట్ నేపథ్యంలో సిస్మిక్ సర్వేను కూడా నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించిన మోరీ వెల్ 5 ఉందో ఈ 5లో ఇక్కడ బ్లోఅవుట్ కొనసాగుతూనే ఉంది. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాకపోవడంతో మంటల నుంచి అగ్నికీలల నుంచి ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించేందుకు, పీడన స్థాయిని తగ్గించేందుకు వాటర్ అంబ్రెల్లా ద్వారా నిరంతరాయంగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ పంపు సెట్లను తీసుకొచ్చి వాటర్ పంపింగ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే కనుక ఈ సంఘటనతో ఈ బ్లోఅవుట్ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఓఎన్జీసీకి సంబంధించి ఏదైతే బావులు ఉన్నాయో ఓఎన్జీసీ 1993, 96, 97లో ఆయిల్ నిక్షేపాలు, చమురు నిక్షేపాల కోసం నిర్వహించిన బావులను ప్రస్తుతం వేరే సంస్థలకు సబ్ లీజుకి ఇవ్వడంతో ఆ సంస్థలు సరిగా ఇక్కడ డ్రిల్లింగ్ చేయట్లేదు, నిర్వహించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా కోనసీమ వాసులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక
ఈ బ్లో అవుట్ ధర మంటలైతే పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. అంటే నిన్నటితో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రాని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీ ప్రతినిధి బృందం ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఎలా అదుపు చేయాలి, పూర్తి స్థాయిలో ఈ బావిని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీదే ప్రస్తుతం నిపుణుల బృందం ఇక్కడ సంఘటనా స్థలంలో పరిశీలిస్తున్నారు. విజయ చంద్రిక. ఓకే.